నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో శ్రీ లలిత త్రిపుర సుందరి గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అమ్మవారిని సృష్టికి మాతృస్వరూపంగా భావిస్తారు. ఎందుకలా భావిస్తారు, ఏంటి అనే విషయాలు ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్రిపుర సుందరి అంటే త్రిపుర మూడు, సుందరి అత్యంత సౌందర్యవతి. త్రిపుర సుందరి అంటే మూడు లోకాలలోనూ అత్యంత అందంగా ఉండేది అని అర్థం. జగన్మాత ఆవిర్భావాన్ని సప్తశతి అనేక సంకేతార్థాలతో వివరిస్తుంది. దేవదానవుల యుద్ధం 100 ఏళ్లు సాగింది. ఆ యుద్ధంలో దేవతలు పరాజితులయ్యారు. అప్పుడు వాళ్ళు త్రిమూర్తులని ఆశ్రయించారు. త్రిమూర్తుల నుండి వెలువడిన తేజశక్తి అగ్ని పర్వతంలా సమస్త విశ్వాన్ని ఆక్రమించింది. ఆ చిదగ్ని మాతృరూపం దాల్చింది. ఆ మహామాత తేజ పుంజాలు లోకమంతటిని కాంతిమంతం చేశాయి. దేవతలు ముగ్ధులై హే జగజ్జనని అని కీర్తించారు. అందుకే మీరు చూడండి, లలితా సహస్రనామంలో 4వ నామం చిదగ్నికుండ సంభూత అని ఉంటుంది. చిదగ్ని అంటే జ్ఞానం, అగ్నికుండం అంటే కాస్మిక్ వూంబ్. ఈ చిదగ్ని కుండం గురించి కొంచెం వివరించే ప్రయత్నం చేస్తానండి. లెట్ us రీకాల్ అవర్ మెమరీ. మనం చిన్నతనంలో హై స్కూల్ లెవెల్లో సైన్స్ చదువుకున్నప్పుడు సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద బాడీ అని చెప్పి చదువుకున్నాం కదా. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను ఒక త్రిభుజంగా ఊహిస్తే దాన్ని చిదగ్ని కుండము అని, అంటే యూనిట్ సెల్ అని పిలవచ్చు. ఈ 3 శక్తుల కలయికలో ఉత్పన్నమయ్యే చిక్శక్తి అంటే సెంట్రాయిడ్ అనవచ్చు అన్నమాట. దీన్నే శ్రీ విద్యలో అమ్మవారి ప్రకాశ స్వరూపం అంటారు. అంటే ఏంటంటే అండి, విత్తనం నుంచి వృక్షం ఆవిర్భావం చెందినట్లన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే దీన్నే ఫైర్ వితౌట్ ఫ్యూయల్ అంటారు. ఈ సెంట్రాయిడ్ని ఒక రూపంగా భావించి దర్శిస్తే ఆ రూపమే అమ్మవారు. త్రిమూర్తుల దివ్య శక్తులను పుణికి పుచ్చుకొని ఆవిర్భవించిన జగన్మాత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా త్రిగుణాత్మికగా స్తుతించబడింది. పరమేశ్వరుని శుద్ధ మంగళ స్వరూపం ఆమె ముఖంలో వికసించి తల్లి శుద్ధ మంగళ స్వరూపిణి అయింది. ఆమె అనంత బాహువులు విష్ణువు యొక్క మహాశక్తికి సంకేతాలు. విశ్వస్థితి కారకములైన హస్తములు శిష్ట రక్షణకు ప్రతీకలు. పూర్ణచంద్ర స్వరూపాలు అయిన ఆమె స్తనద్వయం జీవకోటికి భౌతిక, ఆధ్యాత్మిక క్షీరపానం అందిస్తున్నాయి. ఆమె పాదద్వయం బ్రహ్మ సృష్టికి సంకేతం. తల్లి త్రిలోచన, సూర్యచంద్ర అగ్నులు ఆమె నేత్రాలు. ఒక కన్ను విశ్వజీవనాధారం, మరొకటి విశ్వ సౌందర్యానికి ప్రతీక. తల్లి కనుబొమలు ఉదయ సంధ్య సంకేతాలు. త్రిసత్యాత్మికగా విశ్వస్వరూపిణి జగజ్జనని ఆ తల్లే. చండి, దుర్గా, కాళీ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కూడా ఆ తల్లే. బాల, లలిత, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి కూడా
ఆ తల్లే. శివుడు తన త్రిశూలంతో మరొక త్రిశూలం సృష్టించి ఆమెకిచ్చాడు. త్రిశూలం సత్వ రజో తమో గుణాలకి, అలాగే కరుణ, ఆనందం, ప్రేమలకి ప్రతీక. విష్ణువు తన ధర్మచక్రం నుంచి మరొక చక్రాన్ని సృష్టించి తల్లికి ఇచ్చాడు. జగత్తు యొక్క చలనానికి చక్రం ప్రతీక. అంతే కదండి, చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, కాలం కూడా ఆగదు కదా, కాలం గడిచిపోతూనే ఉంటుంది. ప్రజాపతి అక్షరమాల, జగచ్చక్షువైన సూర్యుడు తన ప్రకాశాన్ని, సముద్రుడు కమలహారాన్ని, కుబేరుడు పానపాత్రని సమర్పించారు. అవి స్వీకరించిన లోకమాత దరహాసవదన దర్శనంతో దేవతా సమూహం విశ్వమాత, జగద్ధాత్రి, విశాలాక్షి, విరాగిణి, ప్రగల్భ, పరమోదార, పరమోద, మనోమయ అని స్తుతించింది. ఆ విధంగా అవతరించిన దేవే జగన్మాత అయిన దుర్గాదేవి. చూసారా అండి, ఒక్క నామంలో ఎంత అర్థము, అంతరార్థము కూడా దాగి ఉందే. అందుకే దీన్ని హయగ్రీవుడు రహస్యనామ సాహస్రం అని సంబోధించారు. మాతృభావంతో త్రికరణ శుద్ధిగా శ్రీమాతను నమ్మి భక్తితో ఆరాధించిన వాళ్ళకి ఆ తల్లి కారుణ్యము, వాత్సల్యము, అనుగ్రహము తప్పకుండా లభిస్తాయి. రహస్యానాం రహస్యంచ లలితా ప్రీతిదాయకం అనేన సదృశ్యం స్తోత్రం న భూతం న భవిష్యతి. ఈ సహస్రనామాలు లలితాదేవికి ప్రీతిదాయకం. ఈ స్తోత్రానికి సమానమైనది కానీ లేదా ఇక ముందు కానీ ఇటువంటి స్తోత్రం రాదు అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం. అమ్మవారి గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః. స్వస్తి.